ఒకప్పుడు నానమ్మలు, అమ్మమ్మల గురించి చెప్తే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు వ్యూవర్స్ అయినా కూడా చెక్ చేసుకుంటే మా నాన్నమ్మకి 10 మంది పిల్లలు, లేకపోతే మా అమ్మమ్మకి 7 పిల్లలు, 9 మంది పిల్లలు ఇలా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ముఖ్యమూలి ఒక్క బిడ్డను కనడానికి ఇప్పుడు ఒక్కరు ఉండడమే చాలా గొప్ప. దానికి కూడా ఇలాగ డాక్టర్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అవును. ఎందుకు మేడం ఇంత ఇప్పుడు మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటి? చాలా ఉన్నాయండి. చెప్పాలంటే మన పూర్వీకులు చెప్పిందే కరెక్ట్. ఏంటంటే ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళందరూ ఏ ఏజ్లో చేయాల్సింది ఆ ఏజ్లోనే చేయాలి అంటారు. ఓకే, మనకి ఏ ఏజ్లో మ్యారేజ్ అవ్వాలో ఆ ఏజ్లోనే అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ వై ఇట్ ఈస్ ఆన్ ఏ రైస్ అంటే ఇన్ఫర్టిలిటీ ఎందుకు పెరుగుతుంది బేసికలీ. ముందు ఏంటంటే మనకు యంగ్ ఏజ్లో మ్యారేజెస్ అయిపోయేది అండ్ బిఫోర్ 28 బిఫోర్ 30 లోపలే ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయేది, అట్లీస్ట్ ఇద్దరిని కనేసి వాళ్ళు. ఇప్పుడు ఏంటి మ్యారేజ్ చూస్తేనే మ్యారేజ్ 30, 32, 35 ఏజెస్కి చేసుకుంటున్నారు. సో ఆ ఏజ్కి వచ్చేసరికి ఏమవుతుంది, మనకు రాను రాను మన బాడీలో ఉన్న ఎగ్స్ కూడా తగ్గిపోతాయి కదా. లేడీస్కి బై బర్త్ ఎగ్ నెంబర్ ఫిక్స్డ్, నాట్ లైక్ జెంట్స్. మేల్స్లో ఏంటంటే దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ లేడీస్లో ఏంటంటే మనకు పుట్టుకతోనే మనకు బాడీలో నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఫిక్స్డ్ ఉంటాయి. సో మనం మెచ్యూర్ అవుతాం ఎట్ ద ఏజ్ ఆఫ్ 13 or 14. మెచ్యూర్ అయినప్పుడు ప్రతి నెల 1 to x బాడీలో నుంచి డిప్లీట్ అవుతుంటాయి, తగ్గిపోతుంటాయి. సో రాను రాను అలా ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకు ఎగ్స్ తగ్గిపోతాయి. సో అలా తగ్గిపోయినప్పుడు మనం మ్యారేజ్ చేసుకోవడమే ఆఫ్టర్ 30 తర్వాత చేసుకొని మ్యారేజ్ చేసుకున్నాక పోనీ ఇమ్మీడియట్గా ప్లాన్ చేస్తున్నారా? లేదు, మళ్ళీ మాకు ఒక 1 year టైం కావాలి. ఇద్దరు సెటిల్మెంట్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు అర్థం చేసుకోవడానికి. ఓకే, అర్థం చేసుకునే టైంలో మళ్ళీ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అంటారు. నాకు ఇప్పుడు ప్రమోషన్ వచ్చే టైం మేడం, నేను ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయలేను అంటారు. సో దే టెల్ సో మెనీ రీజన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేట్ మ్యారేజ్ అయినప్పుడు అట్లీస్ట్ ఇమ్మీడియట్గా ప్లాన్ చేసుకోవాలి. మన వాళ్ళు అది కూడా చేయట్లేదు ఈ మధ్య. సో దే ఆర్ డీలేయింగ్ ద ప్రెగ్నెన్సీ బై సో మెనీ రీజన్స్. అంటే ఆ రీజన్ ఈ రీజన్ చెప్పేసి మళ్ళీ పెళ్ళైనాక కూడా 3-4 ఏళ్ళు అలా వేస్ట్ చేస్తున్నారు. సో తీరా చూసరికి వాళ్ళకి 35 వస్తుంది. 35 yearsలో మనకు సొంతంగా మన ఎగ్స్తోనే ప్రెగ్నెన్సీ రావాలనేసరికి ఇబ్బంది. సో దట్స్ హౌ ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఆన్ ఏ రైస్. సేమ్ థింగ్ ఈవెన్ మేల్స్లో కూడా, ఇప్పుడు ఈవెన్ జెంట్స్లో కూడా వాళ్ళు కూడా అంతే లేట్ మ్యారేజెస్ అవుతుంది అండ్ వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ ప్లస్ హ్యాబిట్స్, ఒకటి స్మోకింగ్, ఆల్కహాల్ ఓవర్ ఇయర్స్, అంటే కాలేజ్ ఏజ్ నుంచి అలవాటు ఉన్న వాళ్ళు మ్యారేజ్ తర్వాత అది అట్లాగే కంటిన్యూ చేస్తున్నారు. సో ఆబ్వియస్లీ వాళ్ళకు స్పర్మ్ కౌంట్ కానీ దాని మార్ఫాలజీ ఇవన్నీ కూడా తగ్గిపోతున్నాయి. వాళ్ళకి ఏంటంటే చెక్ చేసుకుంటే కానీ తెలీదు. అదర్వైజ్ నాకేంటి ఐఎమ్ వెరీ హేల్ అండ్ హెల్తీ, నాకు హ్యాబిట్స్ ఉంటున్నాయి, బట్ డైలీ 1 hour వర్కౌట్స్కి వెళ్తున్నాను కదా, నేను బాగానే ఉంటానులే అని అనుకుంటారు, బ్యాలెన్స్ చేసుకుంటారు. సో ఇట్స్ లైక్ దట్స్ ద రీజన్ వై ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఆన్ ఎ రైస్. బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరు సేమ్ బోట్లోనే ఉన్నారు.